గుర్తించుకోవాలి, మనం వేషధారుల వల్లే జీవిస్తున్నామా అనేది ఒకసారి ఆలోచించాలి. మీరు గమనించండి, 47వ అధ్యాయం అంతా బబులోన్ పతనం గురించి. 48వ అధ్యాయానికి వచ్చే వరకు దేవుని పరిశుద్ధ జనులు అనగా గాడ్స్ పీపుల్, గాడ్స్ రైచియస్ పీపుల్ అనే దాని మీద ఇక్కడ రాయబడ్డట్టు మనం గమనించగలుగుతాం. ఇక్కడ దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నారు, యూదా జనములుగా పిలువబడుతున్నారు, యాకోబు సంతానంగా పిలువబడుతున్నారు, దేవుని పేరు పరిశుద్ధ జనము అనే విధంగా పిలువబడుతున్నారు, అన్ని పిలువబడుతున్నారు. కానీ నీతిని అనుసరించని వారుగా మనం జీవిస్తున్నాం అనే మాట ఇక్కడ రాయబడింది. ఈరోజు నా జీవితాల్లో ఒకసారి మనం ఆలోచించాం. మనం కూడా రక్షింపబడ్డ వారం, క్రైస్తవ కుటుంబాలలో పుట్టిన వారం, మన జీవితాల్లో మంచి సేవకుల కుటుంబాలలో పుట్టిన వారం, సంఘంలో కానుకలు ఇచ్చేవారం, సంఘంలో మనకు ఒక శక్తి కలిగిన వారం, ఒక మంచి స్థాయి కలిగిన వారం, ఇవన్నీ మనం కూడా పిలువబడుతున్నాం. కానీ మన జీవితాన్ని ఒక్కసారి మనం గమనించాలి, ఏ విధంగా మనము జీవిస్తున్నాం అనేది ఆలోచించాలి.